ప్రభుత్వంలో జరిగిన మన ఆంధ్రప్రదేశ్లో ఒక విధ్వంసక పాలన జరిగింది. విద్య ఉపాధి మీద చాలా నష్టపోయారు అందరూ. విద్యలో డెవలప్మెంట్ లేదు, అలాగే ఉపాధిలో కూడా డెవలప్మెంట్ లేదు. ఈరోజు మన విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు, ఆయన ఎక్కడ ఉన్నా ఇక్కడ సేవలో ఎప్పుడు మీరు ఉండాలి. మీరు చేసే కార్యక్రమాలు, మీరు ఈ ఫ్లవర్ బొకేస్ కానీ, తర్వాత ఈ కేకులు కానీ, టపాకాయలు కానీ, ఇవన్నీ కాకుండా విద్యార్థులకు మీరు సర్వీస్ చేయండి, సేవ చేయండి. వాళ్ళకి ఏదైనా అవసరం వస్తే ఈ పిల్లలకు మంచి ఏదైనా అవసరం వచ్చినట్టు వాళ్ళకి సహకరించి సపోర్ట్ చేయండి, సేవలో ఉండండి అని చెప్పేసి వేరే దేశంలో ఉన్నా కూడా ఈరోజు ఆయన మీ గురించి తప్పిస్తున్నాడు అంటే ఇంత మంచి విద్యాశాఖ మంత్రి మీకు ఉన్నందుకు మీరందరూ గర్వపడాలి. మీరందరూ లోకేష్ గారికి, మన విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారికి అందరూ మీరు జన్మదిన శుభాకాంక్షలు తెలపాలి. మీతోటి కలిసి ఒక ప్రోగ్రాం చేయాలి, ఇటువంటి సేవా కార్యక్రమాలు మీతోటి కలిసి చేయాలనే ఉద్దేశంతో మేము భావించి ఆయన యొక్క ఆదేశాల మేరకు వారి తండ్రి గారు శ్రీ మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే మన ఆంధ్రప్రదేశ్ని మనం అభివృద్ధి బాట నడపాలని అహర్నిశలు ఆయన ప్రతి క్షణం ఆలోచన చేస్తారో, ఆయన నడవడిక మీదనే ఈయన కూడా అలవాటు చేసుకొని ఆయన యొక్క నడకలోనే ఈయన కూడా నడక సాగిస్తూ ఈరోజు విద్య, వైద్య, ఉపాధి, సంక్షేమ ప్రతి ఒక్క కార్యక్రమాల్లో వాళ్ళు వేరే రాష్ట్రాలతో పోలిస్తే చాలా ముందుగా ఉన్నారు. ఈరోజు కూడా ఆయన ఈ జన్మదినం ఉంటే కూడా వేరే దేశంలో ఇక్కడికి పరిశ్రమలు తీసుకొని రావాలనే ఉద్దేశంతో ఈరోజు ఆయన జన్మదిన రోజు అయినా కూడా ఆయన దీన్ని ఈ వేడుకలు జరుపుకోకుండా ఆయన వేరే దేశంలో మనందరి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వ్యక్తి శ్రీ నారా లోకేష్ గారు. ఇప్పుడు గత ప్రభుత్వంలో చాలామందిని చూసాం మనం. ఈరోజు ఈయన కేవలం పిల్లల భవిష్యత్తు, వాళ్ళ ఉపాధిని దృష్టిలో పెట్టుకొని హ్యూమన్ రిసోర్స్ అంటే మీకు తెలుసు కదా, మానవ వనరులను అభివృద్ధి చెందింపజేయటం. ఇప్పుడు మీరు ఈ రోజు నుంచి 1వ తరగతి నుంచి 5 నుంచి 10 నుంచి మళ్ళీ జూనియర్ ఇంటర్, దాని తర్వాత మీరు ఏదో ఒక ఉపాధి కోర్సులు, ఇప్పుడు కొంతమంది బీటెక్ వెళ్తారు, కొంతమంది ఇంకా వేరే వేరే ప్రొఫెషనల్ కోర్సులు, కొంతమంది ఇంకా ఈ డిగ్రీలు చేసి మీరు మంచి పొజిషన్కి వెళ్తారు. మీకు అందరికీ ఉపాధి కల్పించాలి. ఒకటి విద్యను డెవలప్ చేయాలి, తర్వాత అదేవిధంగా ఉపాధిని కల్పించాలి. అంటే ఏం చేయాలి? అప్పుడు మీరు మంచిగా విద్యను అభ్యసించాలంటే మీకు మంచి వనరులు సృష్టింపజేయాలి, మంచి టీచర్లను పెట్టాలి, తర్వాత మీకు కావలసిన సౌకర్యాలను కల్పించి మీలో ప్రపంచంతో పోటీ పడేలాగా మిమ్మల్ని తీర్చిదిద్దిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలను ఇక్కడికి తీసుకొచ్చి మీరు పెద్దగైన తర్వాత మీకు మంచి ఉపాధి కల్పించే దిశగా మంచి సొంతంగా మీరు ఉద్యోగము చేసుకోవటమో లేకపోతే మీరే సొంతంగా ఒక కంపెనీ స్థాపించేసేలాగా ఈరోజు ఈ యొక్క ప్రభుత్వంలో భాగమైనటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, అలాగే శ్రీ నారా లోకేష్ గారు అహర్నిశలు వాళ్ళు కృషి చేస్తున్న దాన్ని మనమందరం ప్రశంసించాలి. అలాగే ఈరోజు మీ అందరి ముందు ఆయన వేడుకలు జరగాలి. ఏదో బెల్లు కొట్టినట్టుంది. ఈరోజు మన ప్రియతమ నేత గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకోవడానికి మేము ఈ విజ్ఞాన పీఠానికి వచ్చేసాము. ఈరోజు గొప్ప విషయం ఏమిటంటే నారా లోకేష్ గారు ఈ విద్యా ఉపాధి ఈ రెండు పోర్ట్ఫోలియోలను ఆయన తీసుకొని అహర్నిశలు ఈ రెండింటినీ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఆయన పనిచేస్తున్నారు. ఈరోజు ఆయన జన్మదినం ఉన్నా కూడా ఆయన కుటుంబ సభ్యులతో ఆయన సెలబ్రేషన్స్ చేసుకోకుండా ఈరోజు దావస్లో ఆయన
ఈ ప్రజల ఈ యువకుల ఉపాధి కోసం కంపెనీలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఆయన అక్కడ ఉన్నారు అంటే ఆయన యొక్క చిత్తశుద్ధిని మనం అందరము ఒకసారి గమనించవచ్చు. కాబట్టి ఇటువంటి నాయకులు ఉంటేనే మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుందని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఈరోజు అక్కడి నుంచి ఆయన చేసిన దిశానిర్దేశం ఏమంటే మీరు అనవసరంగా మీరు ఖర్చులు పెట్టొద్దండి, మీరు బాణాసంచా అవన్నీ కాల్చొద్దు, మీరు ఏదైనా చేయదలుచుకుంటే మీరు ఈ విద్యార్థులు పేద విద్యార్థులకు మీరు ఏదైనా పుస్తకాలు వాళ్ళకి ఏదైనా అవసరమైనటివి ఇచ్చేసి వాళ్ళకి సర్వీస్ చేయండి, సేవాభావంలో మీరు వెళ్ళండి అని చెప్పేసి మాకు అక్కడి నుంచి మా నాయకులు శ్రీ నారా లోకేష్ గారు దిశానిర్దేశం చేయటం ఆయన యొక్క గొప్ప ఔన్నత్యాన్ని సూచిస్తుందని చెప్పేసి నేను చెప్పడానికి చాలా గర్వపడుతున్నా. మేము ఆయన యొక్క మన నారా చంద్రబాబు నాయుడు గారు మన నారా లోకేష్ గారి వాళ్ళ యొక్క సారథ్యంలో మేము పనిచేసుకునేందుకు చాలా గర్వపడుతున్నాం. ఈరోజు విద్యార్థులకు కావాల్సినటువంటి కొన్ని ఈ పుస్తకాలు, నోట్ పుస్తకాలు, వాళ్ళ ప్యాడ్లు కావాల్సినవన్నీ మనం ఇక్కడ మన ఉపాధ్యాయులు సూచించిన సూచన మేరకు ఇక్కడ ప్రొవైడ్ చేశాము. ఈరోజు ఈ పిల్లలందరితో కలిసి మనము ఈరోజు ఈ యొక్క కార్యక్రమం మన నారా లోకేష్ గారి జన్మదినాన్ని ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం చాలా నాకు ఆనందంగా ఉంది. ఈ మా యొక్క పిలుపు మేరకు వచ్చినటువంటి అందరికీ నేను కృతజ్ఞతలు శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీ మీడియా ద్వారా నారా లోకేష్ గారి చిత్తశుద్ధిని 10 మందికి తెలియజేసేలా మీరు కూడా దీన్ని మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు చేస్తున్న కృషిని మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి మరొకసారి మా ప్రియతమ నేత నారా లోకేష్ బాబు గారికి మా అందరి తరపున విద్యార్థుల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం. రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా కర్నూలు విజ్ఞానపీఠం అరక్షిత శిశు మందిరం అనాథ పిల్లల ఆశ్రమంలో వారి యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఈ సందర్భంగా మా హాస్టల్ విద్యార్థులకి వారి జన్మదిన సందర్భంగా విద్యార్థులకు సంబంధించినటువంటి బుక్స్, పెన్నులు, తర్వాత అట్టలు, తర్వాత వారికి కావాల్సినటువంటి స్టేషనరీ సామాగ్రి ఇవ్వడం అనేది జరిగింది. ఈ సందర్భంగా మంత్రివర్యులకు మా అరక్షిత శిశు మందిరం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే విద్యార్థులు మరియు మేనేజ్మెంట్ తరపున గౌరవనీయులు నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మా పేరు బి శ్రీనివాసులు. ఇక్కడ విజ్ఞానపీఠం ఇంగ్లీష్ మీడియం